వెల్కమ్ బ్యాక్. సో శివ గారు, మొత్తానికి 2 వీలర్స్కి చాలా డిమాండ్ పడిపోతుందంట. సైకిల్ మాత్రం అందరూ కొనుక్కోవాలి అని బాగా ఎదురు చూస్తూ ఉన్నారట. అలాంటి మోడల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తే. అది ఎంతో కూడా చెప్పు, దాని ఖరీదు కూడా చెప్తే ఎంత అయిందో చెప్తే. 10,000 నుంచి ఉన్నాయి మంచి సైకిల్స్. బట్ సైకిల్ నేను ఎందుకు అనుకున్నానంటే, సినిమాలో హర్ష క్యారెక్టర్ చాలా సింపుల్, వెరీ సింపుల్ అండి. అంటే వెరీ స్ట్రాంగ్ ఎట్ హార్ట్ బట్ సింపుల్ ఇన్ నేచర్. సో అంటే ఏం మాట్లాడినా అతని లైఫ్ స్టైలు ఆర్భాటం ఉండదు, షో ఆఫ్ ఉండదు, చాలా తక్కువ మాట్లాడు, స్ట్రైట్ టు ద పాయింట్. సో అలాంటి క్యారెక్టరు ఆయన. సో ఇలాంటి ఆయన బయలుదేరినప్పుడు ఎట్లా బయలుదేరతారు అనుకున్నప్పుడు నాకు సో డెఫినెట్గా అతనికి ఒక పర్సనల్ సైకిల్ ఉంటుంది ఇష్టంగా. సో అతని టేస్ట్ అని డిఫరెంట్గా ఉంటాయి. సో అలా సైకిల్ తీసుకుని వెళ్ళిపోతారు అని అనుకుని రాసుకున్నా తప్ప దాని గురించి పెద్దగా ఇదేదో ఒక ఐటమ్ అవుతుంది అని అసలు అంటాం. ఇవాళ కొంచెం ఓవర్ యాక్షన్ అవుద్ది అని చెప్తే అది అంత ఆలోచించాల. సైకిల్ తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది సింపుల్గా అని. కాబట్టి సింపుల్ సైకిల్ అంటే సింపుల్గా ఉంటుంది. సో మంచి రకమైన సైకిల్ పెడదాం అనుకుని పెట్టారు సైకిల్. బట్ సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన సరదాగా ఎక్కి తొక్కుతున్నారు అక్కడ సెట్లో. ఊరిన ట్రయల్ చూసుకుంటాను, రిహార్సల్స్ అన్నీ చాలా ముచ్చటేసింది ఆయన సైకిల్ ఎక్కితే. అందరం కాసేపు షార్ట్ పెడతాం ఆపి ఆయన సరదాగా తొక్కుతున్నా సరే ఆయన చూస్తూ ఉన్నాం. సరే బాగుంది, ముచ్చటగా ఉంది చూడటానికి. సో అప్పుడు అర్థమైంది ఇది గ్యారంటీగా ఇది కొంచెం హై వస్తుంది ఆయన తొక్కుతున్నప్పుడు అని అనిపించి అదే బెస్ట్ లుక్ అనుకున్నాను, అదే ఫస్ట్ లుక్ అనుకున్నాను ఇక. సో అందుకని ఫస్ట్ పోస్ట్ వదిలేను. అండ్ ఇవాళ అది ఇంత రీచ్ అవ్వటం అనేది మంచిది, మన ఒంటికి మంచిది, సొసైటీకి మంచిది. పొల్యూషన్ తగ్గుద్ది. చాలా 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 ఓకే. ఇక మరి శ్రీమంతుడు రిచెస్ట్ ఫాదర్ జగపతి బాబు గారి గురించి, ఆయనని ఆ క్యారెక్టర్కి అనుకోవడము అంటే మీరు స్టార్టింగ్లోనే అనుకున్నారా? అదే అండి, ఫస్ట్ నేను మహేష్ గారికి కథ చెప్పిన తర్వాత నా ఈ సినిమాలో నాకు మెయిన్ క్యారెక్టర్స్ మహేష్ గారితో పాటు నారాయణ గారు, తర్వాత రవికాంత్ అని ఆయన మహేష్ గారి ఫాదర్ క్యారెక్టర్. సో మహేష్ గారు కథ చెప్పిన తర్వాత సార్ దగ్గరికి వచ్చి నా నారాయణ ఇలా ఉంటారు, దేవరకోటలో నారాయణ అని ఆయనకి పెట్టుకున్నప్పుడు ఈయనకి ఆపోజిట్లో కూడా స్ట్రేచర్ ఉండాలి. సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ బ్యాలెన్స్ చేయడానికి కానీ స్క్రీన్ మీద స్టేచర్ ఉండాలి. అండ్ మహేష్ గారి ఫాదర్ కూడా కొంచెం రిచ్ బిలియనర్ క్యారెక్టర్. సో దానికి ఒక స్టేచర్ ఉండాలి మహేష్ గారి ఫాదర్గా కూడా. సో ఇన్ని ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. ఈయన పక్కన చేయాలన్నా, మహేష్ గారి ఫాదర్ పక్కన చేయాలన్నా సరే వెరీ ఫ్యూ ఆప్షన్స్. అంటే అసలు లేరని కాదు, చాలా బాగుండాలి ఎందుకు నాకు ఫ్రేమ్ అని అనుకున్నాను నేను. అప్పుడు లక్కీగా అప్పుడు జగపతి కూడా అదే మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇన్స్టెంట్గా ఎక్సైట్ అయ్యి వెంటనే ఓకే చేస్తాను. కానీ దీనిలో ఉన్న క్యారెక్టర్స్ చూస్తే అసలు వాళ్ళు కాకపోతే ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాం. దట్స్ వాట్ ఐ సెడ్. నేను లాస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఈ సినిమాలో నాకు హర్ష, నారాయణ, జగపతి గారు లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది నాకు. కొన్ని సీన్లు నేను మార్చాల్సి వచ్చేది. కంటెంట్ అంత రీచ్ అవ్వకపోతే, ఎందుకంటే ఇది బేసిక్ ఇమోషనల్ రైడ్ సినిమా అంతా. ఆ ఎమోషన్స్ పండాలంటే ఐ నీడ్ దెమ్. సో ఐఎమ్ లక్కీ అండ్ బ్లెస్డ్ నేను వాళ్ళు దొరకటం. ఓకే. సో శివ గారు, ఇంకొక పర్సనల్ డౌట్ నాకు. సినిమా చూస్తున్నంతసేపు ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ వాళ్ళ దానిలో ఎక్కడ కూడా నాన్నగారు కానీ డాడీ కానీ నాన్న కానీ అనకుండా అండి 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 అంటుంటాడు. అట్లీస్ట్ లాస్ట్లో అయినా వాళ్ళిద్దరూ హక్ చేసుకున్నప్పుడు థ్యాంక్స్ నాన్న అని చెప్తాడేమో, ఇప్పుడైనా ఉంటుందేమో అని చూశాను. దాని వెనక ఏమన్నా ఉందా, లేదంటే అలా? నాకు అనుకోలేదండి. అంటే క్యారెక్టరైజేషనే ఎక్కడో కొంచెం డిస్టెంట్గా ఉంటున్నాడు ఫ్యామిలీకి. ఎస్, తన ఎక్కడో వెరీ ఫార్ ఫ్రమ్ దాట్, వేరే రకమైన ఎమోషన్స్ ఉన్న మనిషి. ఎక్కడో అంత కనెక్టెడ్ కాదేమో ఫ్యామిలీతో మనిషి అనిపించింది నాకు. బికాజ్ ఐ ఫౌండ్ హిమ్ లైక్ ఎ సెయింట్. అన్నీ వదిలేసుకున్న సెయింట్ లా కంపర్టెడ్ నాకు క్యారెక్టర్. సో నాన్న పేరు అలా అండేమో, అండి అంటాడేమో అనుకున్నా. అది ఎవరు ఆయన నోట్లోంచి ఒకసారి అది కాదండి ఇది కాదండి అని అంటున్నప్పుడు అర్థమైపోయింది ఇది ఎక్స్ట్రాడినరీగా పండేస్తుంది. అసలు జన్యున్గా అంటున్నాడు అండి కూడా. అది నాకు చాలా బాగా నచ్చింది. అది అసలు అలా అనుకున్నా, ప్లాన్ చేసింది. మారాలండి దీని మీద ఏంటంటే మారాలండి. దీని మీద నాకు తెలిసి
అంటే నాకున్న చిన్న ఈ ఆధ్యాత్మిక జర్నీలో తిరుమల కాటేజ్ అది కట్టిన చిన్న ఆధ్యాత్మికమైనటువంటి జర్నీ ఎక్కువ కొంత ఉన్న నటుల్లో నేను కూడా ఒకని కాబట్టి మనిషి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలకు వస్తారు అని అంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ తీసుకుని మనం కథ ఎప్పుడైతే చెప్పుకున్నామో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటేనమ్మా నాకు తెలిసి డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటే తల్లిదండ్రి కాదని ఎవరంటారు, భార్య బిడ్డలు కాదని ఎవరంటారు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఏ సాధించినటువంటి ఏ సెయింట్ ఏ గొప్పవాడిని తీసుకున్నా కూడా ఆ అటాచ్మెంట్స్కి దూరంగా వెళ్ళిన వాడే ఏదైనా సాధించిన వాడు. అది గనక నిజమైతే ఈ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు నువ్వు చెప్పింది 100% నిజమని నా చిన్న అభిప్రాయం. అదే సినిమాలో కూడా ఉంది. సో ఇక మనం శృతి హాసన్ కూడా వదిలిపెట్టకూడదు, ఎందుకంటే చాలా అందంగా గ్లామరస్ గానే కాకుండా తన పర్ఫార్మెన్స్ నారాయణ గారు అమ్మాయి, అందుకే మరి మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఫీల్ అవుతారు కదా, ఇక్కడ లేని సన్ అండ్ ఫాదర్ గురించి మాట్లాడారు, ఎందుకంటే శృతి హాసన్ పాత్రలు అలా సొంతం అని అనుకోవటం ఎంత గొప్ప విషయం అండి. ఒక కథ ఎంత సక్సెస్ఫుల్ అండి నిజంగానే. ఇప్పుడు శృతి వాడు నాకు బ్రదరే కదా, కమల్ కూతురే కదా, అది నాకు కూతురు లాంటిదే. అయినా ఒక ఆర్టిస్ట్ లేకోకుండా సొంతంగా మాట్లాడుకోవడం ఒక కథ ఎంత సక్సెస్ఫుల్ చూడు శివ. ఐ లవ్ యూ. ఆయన నారాయణ గారి క్యారెక్టర్తో ఆయన ఐడియాలజీతో కావాల్సిన అమ్మాయి కావాలి నాకు. మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అదే అక్కడ మళ్ళీ అమ్మాయి కూడా కొంచెం డైనమిక్గా ఉండాలి, వెరీ ఇండిపెండెంట్ లేడీ, తన ఊరి మీద ఒక అభిప్రాయం ఉన్న అమ్మాయి. అండ్ ఆబ్వియస్లీ షుడ్ బి గ్లామరస్ బికాస్ సితారా అండ్ రాయన్ ప్రసాద్ గారు ఫాదర్ మదర్ అంటే పూర్వం కొంచెం గ్లామరస్ గా ఉండాలి. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆటోమేటిక్, లేకపోతే చాలా తేడా పొంగిపోయి వెనక్కి జరిగి కూర్చుంటున్నారు. ఇంకా మరి గ్లామర్ గా నాకు ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి శృతి డెఫినెట్ గా వైస్ చాయిస్ అనిపించింది నాకు. వాళ్ళిద్దరూ మంచి చిన్న ఇంట్రాక్షన్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. ఏంటి కాలేజ్ అయిపోయింది, ఏంటి కోర్స్ అయిపోయిందా, మళ్ళీ వెళ్ళాలా అంటే అమ్మాయి చెప్పే రిప్లై చెప్పడం కానీ ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీస్. అదే ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే జనరల్ కెమిస్ట్రీ రంగానే మనం హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అనుకుంటాం, బట్ ఈ సినిమాలో అలా కాదు. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ మధ్య కెమిస్ట్రీ ఉంది, అయ్యో ఫాదర్ అండ్ సన్ మధ్య కెమిస్ట్రీ ఉంది. అమ్మాయి అసలు ఆ అమ్మాయి నారాయణ గారు హీరో మధ్యలో కెమిస్ట్రీ ఉంది. ఊరికి మనుషులకి మధ్య మనిషికి మధ్య కెమిస్ట్రీ. వి మేడ్ షూర్ దట్ ఎన్ని పండితేనే ఎమోషన్స్ పండుతాయి అనుకుని అంత హోంవర్క్ చేసాం. ప్రతి క్యారెక్టర్ నమ్మారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా సరే ఇంకా ఏదో చేయాలి దీన్ని, ప్రతి ఒక్కరు నెత్తిన వేసుకొని బుధాలు వేసుకొని చేస్తేనే శ్రీమంతుడు అయిందండి. మీ తరఫున నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగినా, సబ్ క్వశ్చన్ అడగచ్చా, లేకపోతే మళ్ళీ అందులో నేను కొట్టేసాను అనుకుంటున్నాను. ఇప్పుడు అంత సీరియస్గా అంత లెవెల్గా ఈ క్యారెక్టరైజేషన్స్ తీసుకెళ్తున్నావు కదా అబ్బాయి, ఆడు ఆ వెన్నెల కిషోర్ గారిని తిట్టేటప్పుడు అందరూ పిట్టలా లేసిపోయారు, అంత నవ్వించారు, ఎలా పొయ్యిలో పెడతా. అది హైలైట్ ఏంటంటే చిన్న అది సీన్ టేక్ ఆఫ్ చాలా ఎడ్జ్ సీన్. అది సీన్ టేక్ ఆఫ్ ఏమో ఒక చిన్న డ్రామాతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫన్ వస్తుంది. వాడు అమ్మాయి క్యాప్టెన్ అని చెప్పినప్పుడు ఈయన ఎవరు ఫిట్టింగ్ పెట్టేది హీరోనే, మహేష్ మేల్కొని ఉన్నాడు ఫిట్టింగ్ పెట్టేది. ఇతను చాలా ముచ్చట పడుతున్నాడు, చేసుకుందాం అనుకుంటున్నాడు, మరి మీరు ఎందుకు ఆలోచించకూడదు. అమ్మాయి కూడా ఇష్టమేమో అంటే ఈయన కూడా ఏమో మంచోడు, చదువుకున్నాడు, సెటిల్ అయినాడే కాబట్టి ఇష్టంగానే ఆ రియాక్షన్ విని ఓ మనం రాంగ్ ప్లేస్ లో ఉన్నాం అని అక్కడ కొంచెం పక్కన కావాలి నాకు. ఆయన పర్సనల్ ఆయన టైమింగ్ అది ఓకే అని లేసి వెళ్ళిపోవడం అనేది గుడ్లే ఇచ్చాడు మాకు. మామూలుగా అన్న నాకు తెలియదు మీరు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి పిస్టల్ పేలిస్తే పిట్టలు వేసిపోతే చూడండి, అలా లేసిపోవాలి మీరు అందరూ. ఇతను సాధారణ అనుకున్నాను ట్రేడ్ మార్క్ సైన్ అది. మనకి ఎక్కడైనా కామెడీ రావాలనేది నా జీవితం నాకున్న ఒక అదృష్టం అబ్బాయి. ఎందుకంటే క్విగ్గన్ మురుగన్ ఇంగ్లీష్ సినిమాలు వాటిలో చేసినా కూడా మనకు అప్ల పరాలో లాగాను లేడీస్ టైలర్లో లాగా ఉండదుగా. ఈ టైమింగ్ వేరే ఉన్నా ఆ టైమింగ్ వేరే ఉన్నా, ఇక్కడ నాకు పెద్ద టాస్క్ తన ఆ రోజున అమ్మాయి అబ్బాయి అది నారాయణ గారు నేను ఎలా వెళ్తానంటేను అమ్మమ్మో అందులోంచి బయటకు వెళ్ళకూడదు అంటాడు. నాకు కత్తులు పెట్టి 3 కప్పు అయ్యా అసలు ప్రిపేర్ అయ్యి చంపేస్తానన్నట్టు వచ్చేవాడు మైక్ వచ్చుకుని. కాదనే మరి
మరి అట్లా కాకుండా కామెడీ ఎట్లా వస్తుంది నాకు తెలియదు ఎట్లా వస్తుందో. ఓకే. నాకు మాత్రం మీరు చాలా ఇది మీ ప్లేస్ కాదు, అనవసరంగా ఉన్నా ఇక్కడ నేను, మీరు లేచి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతారు నాది అంటే కనిపిస్తున్నంత కామ్ గా అయితే ఏం కాదు, అయ్యా ఆయనలో ఇంకొక రూపం బాబోయ్, ఓకే. అయ్యో బాబోయ్. సో ఎనీవేస్ అలా తీసుకున్నాడు మేడం. వన్స్ అగైన్ మాది కంగ్రాచులేషన్స్ అండి hearty ఫర్ ద సక్సెస్ ఆఫ్ యువర్ మూవీ. సో ఎక్కువ గ్యాప్ తీసుకోకండి, మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళండి, మళ్ళీ మంచి ఎంటర్టైనర్ తో ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. God bless you, God bless సో ఇది శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో చర్చ. స్టే ట్యూన్డ్.